క్రోధీనామ సంవత్సరం ఆశ్వీజమాసం అనగా అక్టోబరు నెల వృషభ రాశి ఫలితం. ప్రస్తుతం వృషభ రాశికి గురుడు వృషభ రాశి యందు, కుంభరాశి యందు శని, మీనరాశిలో రాహు, కన్యారాశిలో కేతువు. వీటి గోచార ఫలితం వలన ఈ నెల అక్టోబర్ నెలలో వృషభ రాశి కొంచెం ఇబ్బందులు, ఆరోగ్యం పట్ల ఇబ్బందులుగా ఉండును. ఆదాయ వ్యవహారములు కూడా మందకొడిగా ఉండును. మరి కొద్ది చికాకులు, అనుకూలమైనటువంటి కొన్ని కార్యక్రమాలు కాకపోవుట, మనశ్శాంతి తక్కువగా ఉండుట, మరికొన్ని విషయములలో కూడా ఆటంకములు వచ్చుట, మరి కొన్ని భూతగాయదలు వగైరా, కుటుంబ కలహములు, దాంపత్యముల చికాకులు వగైరా, సంతానరీత్యా కొన్ని ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ వృషభ రాశికి ఈ అక్టోబర్ నెలలో అనుకూలంగా ఉండదు, బాగుండదు. అయితే వృషభ రాశికి మేము చెప్పినది గోచారం మాత్రమే. వృషభ రాశికి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములలో పుట్టినటువంటి జాతకులకి జన్మ తేదీ, నక్షత్రము, సమయము ఉన్న ఎడల వాళ్ళ జాతకరీత్యగా వాళ్ళ గ్రహస్థితి, జాతకములో పరిస్థితిని అనుసరించి, వాళ్ళ దశ అంతర్దశలలో ఉన్నటువంటి గ్రహస్థితి బలం అనుసరించి వాళ్ళకి అవన్నీ అనుకూలంగా ఉన్న ఎడల ఆదాయం బాగుండును, వ్యవహారములన్నీ బాగుండును, గౌరవము, విద్యా వ్యవహారములు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా అనుకూలించను. లేదని చెప్పడానికి లేదు. గోచారములో కేవలం కొంతవరకే కానీ జన్మజాతకరీత్యా ఫలితం 75% వరకు వర్తించిన కనుక కొన్ని శుభములు, కొన్ని శుభకార్యములు కూడా చేయడం జరుగును. కొంత అనుకూల పరిస్థితులు అంత బాగానే ఉండను. అది ప్రతి ఒక్క వ్యక్తికి జన్మ జాతకం అనుసరించి ఉంటుంది. గోచార ఫలితం కొంతవరకే ఉంటుంది కనుక జన్మ జాతకంలో కానీ గ్రహస్థితులు కానీ అనుకూలించి, దశ అంతర్దశలు కానీ బలంగా ఉన్నప్పుడు అన్ని విధములు కూడా అనుకూలం ఉంటుంది. సూర్యచంద్ర జ్యోతిష్యాలయం, ఎల్ఎన్పేట, శ్రీకాకుళం జిల్లా. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరికీ కోరుతున్నాం.